వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. టీటీడీలో బీజేపీ అతను చైర్మన్ తెలుగుదేశం నామినేట్ చేశారు. వీళ్ళందరూ వస్తారు, మీటింగ్లు పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళకేం బాధ్యత లేదా? అందుకని కింద వాళ్ళ మీద తోలేసి కానిస్టేబుల్ మీద, పోలీసు అధికారుల మీద, లేకపోతే ఆర్డీఓ మీద ఇంకొకరినో కింద ఉద్యోగులను బలి చేస్తే పెద్ద పై నాయకత్వం ఇంత పెద్ద వైకుంఠ దర్శనానికి రమ్మని జనాన్ని పిలిచి వాళ్ళందరినీ ఒక రోజు ముందు అక్కడ చేసి తొక్కిసలాటకి ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా? తెలియదు. ఆ రోజు వైకుంఠ ఏకాదశి వస్తారు జనం అని తెలియదా? ఇప్పుడు క్షమాపణలు చెప్పేవాళ్ళు అప్పుడేం చేస్తున్నారు? పోయి విశాఖపట్నంలో ప్రధానమంత్రి మీటింగ్కి వాళ్ళు ఆ హడావుడు అంతా దాని మీద కేంద్రీకరించారు. ఆయనే దేవుడు వాళ్ళకి, మోడీ దేవుడు. ఈ దేవుడిని వదిలేశారు. తిరుపతి వెంకన్న స్వామిని వదిలేసి మోడీ దేవుడిని ఊరేగించడానికి విశాఖపట్నం వెళ్ళారు. ఏమైనా అర్థం ఉందా మీకు? కనీసం మాట మాత్రంగా రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు, కానీ మాట మాత్రం ప్రస్తావించకుండా అదే విశాఖపట్నం దగ్గర మిట్టల్ ఫ్యాక్టరీకి మాత్రం వరాలు కురిపించేశారు. ముఖ్యమంత్రి కూడా మిట్టలకు మైన్లు ఇవ్వండి అని విజ్ఞప్తి చేశాడు, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టండి అని అడగలేదు. అంటే వాళ్ళు చేసిన వాగ్దానం ఏమిటి? ఈరోజు అమలు చేస్తున్న తీరు ఏమిటి? అక్కడ ఆ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో తెలుగుదేశానికి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. అక్కడ ఎమ్మెల్యే ఈరోజు తెలుగుదేశానికి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. ఇదే మీరు ఇచ్చే బహుమానం ప్రజలకి? ఈరోజు ఏం చెబుతున్నారు? ఇప్పుడు పక్కనే మనకు తిరుపతిలో ఒక తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగి తొక్కిసలాట్లో 6 ప్రాణాలు కోల్పోయారు, 40 మంది పై గాయపడ్డారు. ఎవరి వల్ల జరిగింది ఇది? పూర్తిగా ప్రభుత్వ అసమర్థత, చేతకానితనం. అసలు ఎవరన్నా ఒకరోజు ముందే జనం అక్కడికి వచ్చి అందరినీ పార్కులో తోలి, పశువులను తోలినట్టుగా పార్కులో పెట్టేసి తాళం వేసేసి, ఏమన్నా కామన్ సెన్స్ ఉందా దీంట్లో? ఆ రాత్రి అంతా అట్లా నిలబడి ఉండాలి ఆ పార్కులో వాళ్ళు? ఒకరోజు ముందు నుంచే రాత్రి 8:30-9 గంటల ప్రాంతంలో జరిగింది ఈ తొక్కిసలాట. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? అదేదంటే పోలీసులు 10 మంది కాదు 100 మంది ఉన్నా ఏం చేస్తారు? లాఠీ చార్జ్ చేస్తారా? రోప్ పార్టీ లేదు అని చెప్పి ఆ బోర్డు ఇప్పటికైనా బోర్డుని పునర్నిర్మించండి. ఎవరు బాధ్యత ఇస్తారు? గతంలో ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగి కొంతమంది చనిపోతే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశాడు. ఆ మాత్రం నైతిక విలువలు లేవా రాజకీయాల్లో మీకు? ప్రజలు మీకు బాధ్యత అప్పు చెప్పినందుకు వాళ్ళకి రుణం తీసుకునే పద్ధతి ఇదేనా అని మేము అడుగుతున్నాం. వాళ్ళ ప్రజలు రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు, సంక్షేమాన్ని గాలికి వదిలేశారు, చేసిన వాగ్దానాల అమలును గాలికి వదిలేశారు. విజన్ 2047 ఆకాశంలో మబ్బులు చూపెట్టి ఇప్పుడు ప్రజల్ని భ్రమంలో పెడతామని అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి. ఇప్పుడు ఏమంటున్నారు? కరెంట్ ఛార్జీలు పెంచలేదు, ఈ సంవత్సరానికి 25,000 వరకు పెంచలేదు అంటున్నారు. ఈ 3 నెలల్లో పెంచిన ఛార్జీల సంగతి ఏమిటని? 16,000 కోట్లు. ఇప్పుడు 14,000 కోట్లు, ఇంకో 14,000 కోట్లు ప్రభుత్వం భరిస్తామంటున్నారు. ప్రభుత్వం భరించి పరోక్షంగా పన్నులు పెంచుతారు. అసలు ఎందుకు వస్తుంది లోటు? ప్రభుత్వ సంస్థలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఫీజు పీకేస్తారు వెంటనే. ఎల్టీ కనెక్షన్లు, కానీ ఎస్టీ కనెక్షన్లు పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులు బాకీ ఉన్నారు అటరు. నష్టాలు ఎందుకు నడుస్తున్నాయి? మీరు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ తెచ్చామంటున్నారు 20 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు. T&D లాసెస్, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఎంతవరకు తగ్గినాయి చెప్పండి? నాణ్యత ఎంతవరకు పెరిగింది చెప్పండి? కరెంట్ వస్తుందా? నాణ్యమైన కరెంటు, విద్యుత్ 9 గంటలైన వ్యవసాయానికి, రైతాంగం దాని మీద స్పందన లేదు. సెకీ ఒప్పందాన్ని రద్దు చేయండి, దాని మీద స్పందన లేదు. ఇక రెగ్యులేటరీ కమిషన్ ఏమి నిర్ణయించిందని? డిస్కామ్ వాళ్ళు తెచ్చిందాన్ని అక్కడ పెట్టుకొని యాస్టీగా సంతకాలు పెట్టారు. దానికి రెగ్యులేటరీ కమిషన్ ఎందుకు? రెగ్యులేటరీ కమిషను ప్రభుత్వం తప్పు చేస్తే సరిదిద్దడానికి. ఈరోజు ప్రభుత్వం మోయలేని భారాలు మోపుతుంది. ఈ స్మార్ట్ మీటర్లు వచ్చినాయి అంటే ఛార్జీలు పెంచకుండానే పెరిగిపోతాయి. ఇక్కడ చేతులు ఏముండదు. అందులోనూ డిమాండ్ ఉదయం పూట డిమాండ్ తక్కువ ఉంటే ఒక ఛార్జీ, సాయంత్రానికి డిమాండ్ పెడితే ఇంకొక ఛార్జీ, రాత్రికి డిమాండ్ పెడితే ఇంకొక ఛార్జీ. గంటకు మారిపోతుంటుంది. ఎవరు కడతారు? రెగ్యులేటరీ కమిషన్ తెలియదు ఆ విషయం. ఎందుకు మీరు స్మార్ట్ మీటర్లు అనుమతి ఇచ్చారు? అదాని తయారు చేసి మార్కెట్లో పెట్టాడు కూడా, కొనకపోతే నష్టపోతాడు కాబట్టి ఆయన కొని మన నెత్తి మీద రుద్దుతున్నారు. కొన్ని స్మార్ట్ మీటర్లు 30,000-35,000 అయితే ఎవరు కట్టాలి? అవి నెలకు 100-150 రూపాయలు మన నెత్తినేస్తారు. ఇది ఛార్జీ పెరగటం కాదా? సెకీ ఒప్పందంలో ₹2.49 పెట్టి విద్యుత్ కొన్నారు, అదంతా మన నెత్తినేస్తున్నారు. ఎందుకు కట్టాలి మేము? ₹10
ఇది పెంచడం కాదా, భారం పెంచడం 25 పాటు 1,20,000 కోట్ల రూపాయల భారాన్ని ఎవరు భరిస్తారు? ఎవరిది బాధ్యత? సెకి ఒప్పందంతో ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? మీరు రద్దు చేయాలి దీన్ని. అందువల్ల ఇలాంటి మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించడం అనేది సరైనది కాదు. ప్రజలు కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, దీని మీద ప్రతిఘటించాలి. ఇప్పుడు జనాగ్రహాన్ని చల్లార్చడానికి, జనం తీవ్రమైన కోపంలో ఉన్నారు కాబట్టి చల్లార్చడానికి పోటీలు కూడా క్షమాపణలు చెబుతున్నారు, బలవంతంగా కూడా చెప్పిస్తున్నారు క్షమాపణలతో అవుద్దా? ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ₹1 కోటి ఇవ్వమని అందరం అడుగుతున్నాం. ₹1 కోటి ఇవ్వాలి. 5 లక్షలు చేతిలో పెట్టి చేతులు దుడుపుకొని క్షమాపణలు చేస్తే సరిపోద్దా? ఇటువంటి జరగకుండా ఉండడానికి ఏం చేయాలి? ఇప్పుడు బోర్డు ఉంది, తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు. ఏం చేస్తున్నారు వాళ్ళు? కొత్త బోర్డు చైర్మన్ ఏం చేస్తున్నాడు? సభ్యులు ఏం చేస్తున్నారు? బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్, విశ్వ పరిషత్ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా మతంలో కానీ చేసింటే ఈ పార్టీకి అగ్గి మీద గుగ్గిలం అయ్యి ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అడ్రస్సే కనపట్టాల. ఎక్కడికి పోయారు వాళ్ళు? వాళ్ళ నోరుకి ఏమైంది? బెరడా పెట్టుకొని బిగించుకున్నారా నోటికి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.